హలో హాయ్ అవును అబ్బాబ్బా మ్యాడ్ స్క్వేర్ అంటే మ్యాడ్ 2 అనుకోవచ్చింది ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను భయ్యా అబ్బా 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 ఉందే అదిరిపోయింది అంతే దీంట్లో ఉన్నాయి భయ్యా జోకులు కామెడీలు యాక్టింగ్లు డైలాగులు రొమాన్సులు ముఖ్యంగా ఇది యూత్ సినిమా మ్యాడ్ అంటేనే అదొక యూత్ సినిమా అసలు యూత్ చూడాల్సిన సినిమా అవును మ్యాడ్ 1 సినిమా బ్లాక్ బస్టర్ అయింది పైగా మ్యాడ్ 1 సినిమాలో నేను కూడా చేసా జూనియర్ ఆర్టిస్ట్గా 10 రోజులు చేసా నేనే ఆ డబ్బులు ఇచ్చారు కొన్ని రోజులు ఇవ్వాలి అంతేను కానీ ఆ సినిమా చేసింది నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ మ్యాడ్ సినిమా పాటలు కూడా సాంగ్స్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట అద్భుతంగా డైలాగులు అయితే అబ్బాబ్బా డైలాగులు ప్రతి సీను ప్రతి మాట డైలాగే అబ్బాబ్బా డైలాగులు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట ఎక్కడ అంటే సినిమా ఎక్కడ తగ్గేదిలే అంటుందన్నమాట అవునవునవును అతను కూడా ఉంటాడు ఖచ్చితంగా అంటే జాతిరత్నాల సినిమా వేరు ఇది వేరు మారుతుంది ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు అంతే అదే కామెడీ సినిమా ఆ సినిమాయే కామెడీ సినిమాది మ్యాడ్ సినిమా అంటేనే ఏంది అదొక కామెడీ క్రియేట్ చేసే సినిమా కామెడీ కంటెంట్ ఉండే సినిమా అసలు కామెడీ కోసం చూడాల్సిన సినిమా ఏది మ్యాడ్ ఈ మ్యాడ్ సినిమా భయ బాగా ఆడిస్తే 1000 కోట్లు పక్క ఇది అంటే చిన్న సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేసే కెపాసిటీ ఉంది కానీ ఏం చేద్దాం అది చిన్న సినిమా ఇంకా భీమ్స్ మ్యూజిక్ చెప్పలే గతంలో కూడా మ్యాడ్ సినిమా ఇదే ఉందలే ఇదేం పెద్ద ఉండదులే అన్నారు అందరూ కానీ ఏమైంది మ్యాడ్ సినిమా చూసిన తర్వాత అందరూ ఫ్యాన్స్ అయిపోయారు అంటే మ్యాడ్ సినిమాలో పాటలు కానీ ఏది ఓయో గుర్రం పాట అబ్బా నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను ఓయో గుర్రం పాట ప్రతిరోజు చేసా డాన్స్ ప్రతి క్షణం చేశా నువ్వు కూడా నాకేం కదరా ఓకే అని అంతిమా ఓయో గుర్రం అంటాడు చూడండి అంటే మనోడు మ్యాడ్ ట్రైలర్ చూసాడు పిచ్చుడు అయిపోయాడు అంతే కాబట్టి ఈ సినిమా కోసం అందరూ వెయిటింగ్ చేస్తున్నాం దయచేసి ఈ సినిమాని థియేటర్లో పెట్టండి సార్ ఆగలేకపోతున్నాం ఆపుకోలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం మా వల్ల కావట్లే సినిమా 1000 కోట్లు పక్క కొడతదంతే దీనికి మాత్రం తిరిగలేదు తగ్గలేదు అడ్డే లేదంతే ఓకేనా థ్యాంక్ యూ